ఏంటయ్యా దస్తగిరి, ఇప్పటికైనా నమ్ముతుంటావా? ఈ పని చేస్తావా? చేస్తానన్నా, నేనే చేస్తాను అన్నా. నేను మిమ్మల్ని గట్టిగా నమ్ముతా ఉంటానన్నా. ఈ పని నేనే చేస్తానన్నా. అన్నా వెళ్దామా అన్నా? ఆడ మనకడ్డు ఎవడు లేడు కదా. నైట్ వాచ్మెన్ లేడు, వాని భార్య లేదు. అన్నా ఆ రంగయ్య గాడేమో ఉట్టి విరికోడు. ఆఖరికి వాడి కుక్క కూడా లేదు. కుక్క అంటే గుర్తొచ్చుండాది. దాన్ని ఎలా చంపేసినారన్నా? ఎప్పుడైతే మేము ఈ ప్లాన్ అనుకున్నామో అప్పటి నుంచి ఆయన ఇంటి చుట్టూ నిఘా పెట్టినాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆయన కోసం ప్యానం ఇచ్చే ఒక పవర్ఫుల్ కుక్క ఉందని. విశ్వాసం లేని బంధువుల కన్నా ఈ పెంచుకున్న కుక్కలే చాలా డేంజర్. దాని ప్యానం పోయినా వివేకాకి ఏం జరగనివ్వదు. దాన్ని చంపేస్తే వివేక ఊపిరి సగం తీసేసినట్టే అనుకున్నాం. రాజు, ఏంట్రా ఏమైంది నీకు? ఇంతలా అరుస్తున్నావేంటి? రాజు, రాజు ఏమైందిరా? వెళ్ళింది ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు? వీళ్ళ వాకం చూస్తే ఇది తేడాగా ఉండదు. చూడ్డానికి దొంగల్లా కనిపిస్తున్నారే. అరే రాజు, ఎక్కడికి పోతున్నావురా? రాజు ఆగు. ఈ ఇంట్లో ఉన్న అంతమంది ఒక లెక్క అయితే ఈ కుక్కే ఒక లెక్కగా కనిపిస్తుండది. అవునన్నా, నువ్వు చెప్పే మాట నిజం. అన్నా ఇదే కరెక్ట్ టైం అన్నా. బండి ఎక్కించాయి. చంపేయన్నా, చంపేయ్.